పొన్నూరులో వైసీపీ నేతల తీరుపై స్థానిక ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో రౌడీ షూటర్లుగా ముద్రపడిన వారిపై ఇప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే దానికి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ నేతలను, మీడియా ప్రతినిధులను వేధించిన వైసీపీ నేడు అసత్య ప్రచారాలతో కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతుందని ధ్వజమెత్తారు. ప్రజలు చమత్కరించుకున్న వైసీపీ నేతలు ఇంకా రౌడీయిజం, గంజాయి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని దూలిపాల హెచ్చరించారు. చేసిన కర్మ ఇటు తిరిగే వచ్చుద్ది కాబట్టి ఏదో ఇప్పుడు నిజంగానే నేను ఇదైన ఉంటే ఆ రోడ్డుకి నేను ఎందుకు వస్తాను, ఇంకో రోడ్డుని వెళ్తా. దొంగసాటుకు వెళ్ళాల్సిన కర్మ నాకేంటి? రైట్ రాయల్గా మా పొన్నూరు రోడ్డు మీదే వచ్చా, వాళ్ళ ముందుగానే వచ్చా. ఇప్పుడు అంతకుముందు వెళ్ళా, అధికారం లేనప్పుడు వెళ్ళా, ఇవాళ వెళ్తా. నిజంగానే దాడి చేయాలంటే 10 మందిని తీసుకొస్తాను. నేను నిజంగానే వాళ్ళ మీద దాడి చేయాలనంటే 10 మందితో నేను చచ్చినా రాను. ఒక గంటలో 500 మందిని పోగు చేస్తా నిజంగానే దాడి చేయాలంటే. అయితే నేను కోరేది ఏంటంటే, మేము ఒక సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కాబట్టి వాటికి అనుగుణంగా వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ఏంటంటే ప్రతి చోట ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందా చెప్పినట్టు మేము అడ్డుకున్నాం, మేము ఆపాము, ఆయన పారిపోయేది ఏంటి? రోజు ఆ రోడ్డు మీద తిరుగుతా నేను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 10 సార్లు తిరుగుతా రోడ్డు మీద. నేను అంతకుముందు కూడా చెప్పా, ఒకవేళ నిజంగానే మేము ఆపాలి అమ్మటి మొరలేనంటే అది పెద్ద పనే ఆనే కాదు అది. కాబట్టి ఆ స్కూల్ అంతా కూడా పైనుంచి కింద దాకా ఒకే స్కూల్ ఉంది. విధ్వంసం చేయటం, అధికారంలోనూ విధ్వంసం చేశారు, ప్రతిపక్షంలో కూడా విధ్వంసం చేస్తున్నారు. రెండోది ఏంటంటే అల్లర్లు సృష్టించటం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటం. అసలు ఇవాళ ఆఫీస్ దగ్గర ఏం ధర్నా చేశాను, అసలు ఏం మాట్లాడారని ఎవరన్నా లీడర్ని అడిగితే ఎవరు చెప్పేవాడే లేడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో భౌతికపరమైన దాడుల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అందుట్లో మీడియా మీద దాడులు గతంలో మనం చూసాం. ఎంతోమంది మీద ఇక్కడ ఉన్న చాలామంది ఛానల్స్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, విలేకరులు కావచ్చు, చాలామంది మీద రాజద్రోహం నేరాలు పెట్టారు. ఏదో అమరావతి దగ్గర ఏదో ఒక స్కూల్లో మన ఈటీవీ వాళ్ళ విలేకరు మీద రాజద్రోహం కేసు పెట్టారు. అప్పుడు రకరకాల ఛానల్స్ మీద. అంటే ఏదైనా నేను ఇందాక చెప్పింది ఒకటే, రాజధాని వాళ్ళు నిన్న మొన్న ఆయన ఏం చెప్పాడు, మావిగన్న ఏదో కొత్త పేరు పెట్టాడు. మరి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలి ఆయనకి? అప్పుడు ఎందుకు 3 ముక్కలాట ఆడాడు? ఇవాళ మావిగన్న ఎందుకు అంటున్నాడు? ఆ రోజు అధికారం ఉన్నప్పుడు 3 ముక్కలాటని 3 రాజధానులు అన్నాడు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్ననే మాట్లాడుతూ ఉన్నాడు. అధికారం ఉన్నప్పుడు చేయొచ్చు కదా, మావిగన్న రాజధాని వైజాగ్ బదులు ఆయన చెప్పినట్టు అధికారం లేనప్పుడు ఇక్కడే చేయొచ్చు కదా. చేసిన